అదొక మంచి జాతరలా అనిపించేదన్నమాట. సో 100 days కంప్లీట్ చేసుకొని వచ్చారు వీరచంద్రహాస్. సో హౌ యూ ఫీల్ సార్? యాక్చువల్లీ ఒక హ్యాపీ ఫీల్ లైక్ ఏం చేయాలని వచ్చేసాను. సో అది అయింది భగవంతుల దయ వల్ల. సో ఆ కల్చర్ని రిప్రజెంట్ చేయాలి అని ఒక ఆశ, ఒక 10 years డ్రీమ్, అది ఫినిష్, అది ఒక సూపర్గా వర్క్ అయింది. అండ్ ఇలాంటివి ఎక్కువగా ఓన్ చేసుకుంటారు సార్. అంటే మా తెలుగులో కూడా ఇలాంటివి ఏమైనా వచ్చేటప్పుడు బాగా ఓన్ చేసుకుంటారు. అంటే మీరు ఫస్ట్ అనుకున్నారా ఈ కల్చర్ ని పక్కాగా వాళ్ళకి కనెక్ట్ చేయాలి ఫస్ట్? లేదు సార్, యాక్చువల్లీ ఇది కంప్లీట్ గా ఎక్స్పెరిమెంటెడ్ మూవీ. నాకు తెలియదు, ఎందుకంటే ఇది ఒక రీజన్ లో ఉంది ఈ ఆర్ట్ ఫామ్. రిమైనింగ్ వాళ్ళకి ఇది తెలుసు, కానీ రిమైనింగ్ ప్లేస్ కానీ తెలుసు, కానీ ఇది ఏమి యక్షగానం అంటే ఏమి అనేది ఎవరికి తెలియదు. సో అది రిప్రజెంట్ చేయాలి ఫస్ట్. రిమైనింగ్ కర్ణాటకలో ఉన్న ఆర్టిస్ట్ ప్రజలకు అన్నికి తెలియాలి. దాని తర్వాత వీ కెన్ డూ సమ్ అదర్ లాంగ్వేజ్ అని ప్లాన్ చేసాం. సింపుల్లీ తెలుగు ఆడియన్స్ కోసం ఇది మొత్తం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేసిస్తే. 100%. యాక్చువల్లీ నా ఊర్లో మన కోస్టల్లో యక్షగాన ఇస్ వెరీ ఫేమస్ ఆర్ట్. సో ఇట్స్ ఎ హిస్టరీ ఆఫ్ అరౌండ్ 900 years హిస్టరీ ఉంది. సో దానికి ముందు ఉంది, బట్ మన యాంగిల్లో, మన క్యాల్కులేషన్ ఒక 900 years హిస్టరీ ఉంది. సో అప్పుడు నుంచి ఇది వరకు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్ట్ క్యారింగ్ హిస్టారికల్ అండ్ పీరియాడిక్ స్టోరీస్ ఉన్నాయి కదా, అన్ని దే విల్ ప్లే ఇన్ యక్షగాన. ఓకే, అంటే మా తెలుగులో అంటే ఈ బుర్ర కథలు అలాగే సో ఆ స్టోరీస్ అన్ని కూడా ఒక బుర్ర కథ రూపంలో చెప్తూ ఉంటారు. అవునవును. సో ఇది అలా చెప్తుంటారు అన్నమాట. అవునవును. ఇది దిస్ ఇస్ ద ఫైనెస్ట్ ఆర్ట్ అండ్ దీంట్లో ఒక 5 మేజర్ పాయింట్ ఉంది. డాన్స్, దాని తర్వాత కాస్ట్యూమ్, దాని తర్వాత ఎక్స్ప్రెషన్, దాని తర్వాత సాంగ్, ఇలాంటి ఇంకొక ఇది మేకప్. సో ఇదన్నీ అలా వైబ్రెంట్ గా ఉంటుంది ఆ లైట్ లో, యూ కాంట్ ఇమాజిన్. సో దాని తర్వాత డైలాగ్ ప్రజెంటేషన్ స్టైల్ ఉంటుంది కదా, సో ఇట్స్ డిఫరెంట్ ట్రాక్. సో దాని తర్వాత దీంట్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన మాట్లాడే స్టైల్ నుంచి, యూజ్ చేసిన వర్డ్ నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్. వీ కాంట్ సమ్ ఇన్ఫర్మేషన్ వీ కాంట్ గెట్ ఇన్ హిస్టరీ, అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఓకే సార్, అంటే క్యాజువల్ గా 100 days అయిపోయింది కదా, అంటే ఈ మధ్య కాలంలో ఎలా ఉన్నారంటే అక్కడ మంచి టాక్ వస్తుందంటే జస్ట్ ఒక 1 month లోన, ఒక 1 week 1 month ఈ గ్యాప్ లో రిలీజ్ చేస్తున్నారు. సో అంటే 100 days కంప్లీట్ అయిపోయింది కదా, ఎందుకని అంత లేట్ గా వస్తుంది? 100% ఇది నార్మల్ మూవీ అయితే వీ కెన్ అచీవ్ విత్ ఇన్ 1 month. ఇది నార్మల్ మూవీ కాదు. సో దీంట్లో యూజ్ చేసిన కన్నడ వర్డ్స్ ఉంది కదా, కన్నడలే మీనింగ్ మనం వెతకాలి, అంత డీపర్ వర్డ్ ఉంది. సో అదన్నీ మనం ఫస్ట్ కన్నడ నుంచి కన్నడకే ట్రాన్స్లేట్ చేసి దాని తర్వాత తెలుగులో ఆ వర్డ్ వెతికి డబ్బింగ్ చేస్తాం. ఇట్ విల్ టేక్ టైం, యాక్చువల్లీ కొంచెం టైం పడింది. సో అది క్లారిఫై రావాలి కదా. ఇప్పుడు కంప్లీట్ గా అన్ని వర్డ్స్. దాని తర్వాత సెన్సార్ కి కొంచెం టైం పడింది. సో ఇప్పుడు సెన్సార్ కొంచెం టఫ్ ఉంది. నిన్న మీరు అదే మాట్లాడుతూ స్టేజ్ మీద ఇయర్లీ ఒక సినిమా చేయాలి అనుకుంటున్నా. అంటే ఇప్పుడు ఎలా అయిందంటే పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి. సో అంటే స్కేల్ కూడా కొంచెం లార్జెస్ట్ అయిపోయాయి అనమాట. సో అంటే మనం అనుకునే టైంలో తీయలేకపోతున్నారు. బట్ మీరు మాత్రం గట్టిగా 1 year లో ఒకటి తీయాలి అని అనుకుంటారు. అది పాసిబుల్ అవుద్దా? 100% అవుతుంది సార్. యాక్చువల్లీ మన మ్యూజిక్ చేసి ఒక మైండ్ సెట్ ఆయన బోర్ అయిన టైంలో వచ్చేసి, సో విల్ షిఫ్ట్ ఇన్ టు దిస్. ఒక 40 days పెట్టుకొని, ఒక 30 days 25 days 40 days అలా పెట్టుకొని మన షూట్ ఫినిష్ చేసి, రిమైనింగ్ టైం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, మన మ్యూజిక్ మనం చేసుకుంటాం. సో ఇలాంటి ఇయర్లీ 1 చేస్తే అట్లీస్ట్ సమ్ హోప్ విల్ గెట్ ద ఆర్టిస్ట్ ఎవరు ఉన్నారో, టెక్నీషియన్ ఎవరు ఉన్నారో, అట్లీస్ట్ దే విల్ గెట్ ఆన్ ఆపర్చునిటీ. దాని తర్వాత ఒక మినిమం ఒక 4,000 people సర్వైవల్ ఫ్రమ్ దట్ మనీ. రవి గారు అంటే జనరల్ గా కేజీఎఫ్ వరకు ఎన్ని సినిమాలు చేసినా అంత రికగ్నిషన్ రాలేదు సార్. సో కేజీఎఫ్ తర్వాత ఇంకా మీ మార్క్ గట్టిగా క్రియేట్ అయిపోయింది. సో ఆఫ్టర్ కేజీఎఫ్, బిఫోర్ కేజీఎఫ్ అంటే ఏం చెప్తారు మీరు? బిఫోర్ కేజీఎఫ్ ఉగ్రం అయిన తర్వాత
చాలా ఆపర్చునిటీ ఉంది. బట్ కేజీఎఫ్ ఏమంటే ఒక నేషనల్ లెవెల్లో ఒక రికగ్నిషన్ వచ్చింది జస్ట్ బికాస్ ఆఫ్ దట్ త్రీ పర్సన్, ప్రశాంత్ నీల్ అండ్ యష్ గారు, తర్వాత విజయ్ సార్. దీస్ 3 people బ్రింగ్ దట్ టు అప్ ఫ్రంట్. సో ఆ ముగ్గురు తీసుకున్న స్టెప్ నుంచి సో వీఆర్ హియర్. అంటే ప్రతి ఒక్కరిని ఒక పాయింట్ ఆఫ్ లో మనం నమ్మాలి అంటే ఒకటి నచ్చి ఉండాలి. సో అంటే మీకు చెప్తారు ఆ జర్నీలో ఏదో ఒకటి చెప్పే ఉంటారు, మీలో ఏం నచ్చింది ఆయనకి ఆ మ్యూజిక్ పాయింట్? అందరు చెప్పేది ఓన్లీ డెడికేషన్, డెడికేషన్ అండ్ రీసెర్చ్. సో ట్రెండ్ ఏం జరుగుతుందో ఐ విల్ ఫాలో దట్ ట్రెండ్ అండ్ ఐ విల్ డూ దట్. సూపర్. సో జనరల్ గా అంటే ఆ సినిమాలో ఇంకొకటి కూడా 19 years అబ్బాయి ఎడిటింగ్ చేశారు. అంటే అన్ని ఎక్స్పెరిమెంట్ లాగా అనిపించాయి మాకు. అంటే కొత్త టాలెంట్. ఏం చెప్తారు యాక్చువల్లీ డైరెక్టర్ అంటే నా యాంగిల్లో చూస్ ద బెస్ట్, గివ్ ద బెస్ట్. ఓకే. సో హీ నో వాట్ హీ వాంట్. అది మన లోపల నుంచి హీ విల్ 100% హీ విల్ టేక్ ఇట్ అవుట్. అంటే అలా అంత మంచి టాలెంట్ హీ హ్యావింగ్. అంటే 19 years అబ్బాయి ఇలా అనుకున్నారు కదా, సో అప్పుడు మీ అంటే అంతకుముందు మీరు చాలా స్ట్రగుల్స్ పడ్డారు, చాలా చూసారు, యంగ్ అబ్బాయి చేయగలరా ఇంత పెద్ద ప్రాజెక్ట్ అని ఏమైనా అనిపించింది సార్ మీకు? యాక్చువల్లీ ఆయన టాలెంట్ చూసిన తర్వాత హీ గేవ్ అన్ ఆప్షన్. ఓకే. సో ఎందుకంటే వెన్ హీ నో ఎవ్రీథింగ్, ప్రశాంత్ సార్ ఇట్ సెల్ఫ్ హీ నోస్ ఎవ్రీథింగ్. He know music well, he know editing well, he know everything. ఏం కావాలి, ఏం తీసుకోవాలి, he know. సో ఐ థింక్ అదే దాంట్లో ఏమి ప్రాబ్లం రాదు. ఓకే. అంటే ఇప్పుడు కేజీఎఫ్ ఆ స్క్వేర్ లో మీరు ఇచ్చేసిన తర్వాత మ్యూజిక్ మళ్ళీ అంటే ఒక లవ్ సాంగ్స్ కానీ ఒక రొమాంటిక్ కానీ ఈ జోనర్ లోకి రావాలంటే ఏదో కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కదా. అంటే మీరు ఇప్పుడు ఇదైనా అదే ఈజీలో చేయగలరా? 100%. అదే ఎవ్రీథింగ్ ఇస్ వి ఫాలోడ్ ఆన్ ద స్టోరీ. సో మన కేజీఎఫ్ అయిన తర్వాత వి డిడ్ యాక్చువల్లీ సలార్ అయిన తర్వాత వి డిడ్ జీబ్రా హియర్. ఓకే. జీబ్రా మూవీ కంప్లీట్లీ లవ్ ఓరియంటెడ్ అండ్ యాక్షన్ ఓరియంటెడ్ మూవీ. సో అలాగే మనం మీ మైండ్ లో కేజీఎఫ్ ఎక్కువ ఉంటుంది కదా, అది వాళ్ళ మైండ్ లో సార్ ఫిక్స్ అయిపోయి పెట్టేశారు అక్కడ. అంటే కేజీఎఫ్ తర్వాత మనకి మళ్ళీ సలార్ తో ఇంకా వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్ పెంచేశారు. సో అంటే ఇంకా ఆ విజయం కి ప్రభాస్ గారి ఇంకా ఒక్కొక్క సీన్ చూసుకుంటే అంటే కేజీఎఫ్ తర్వాత సలార్. సో ఎలా అనిపించింది సార్ అది ప్రభాస్ గారు? కంప్లీట్లీ ఎక్స్పెరిమెంటల్ సార్. యాక్చువల్లీ కేజీఎఫ్ వచ్చేసి ఎపిక్ ఆర్కెస్ట్రా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.